Q9 న్యూస్కు స్వాగతం. ఆర్ఎంపీలు, పీఎంపీలు పరిధిలు దాటి వైద్యం చేయకూడదు. అట్టివారి క్లినిక్లు సీజ్ చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ డాక్టర్ తుక్కారం రాథోడ్ హెచ్చరించారు. వచ్చే వర్షాకాలపు సీజనల్ వ్యాధుల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. గురువారం నాడు భీమ్గల్ పట్టణంలో రానున్న వర్షాకాలంలో వచ్చే వ్యాధుల గురించి స్థానిక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్ పవార్, డాక్టర్ శ్వేత, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు, ఆర్ఎంపీ, పీఎంపీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో డాక్టర్ అజయ్ పవార్, డాక్టర్ శ్వేత, కమిషనర్ గోపు గంగాధర్, భద్రి, జలజ, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది, మహిళా సంఘాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కానీ మీ దగ్గర ఏదైనా సిమెంట్ తోటి పగిలిపోయిందో, కారుతున్నదో, లీక్ అవుతున్నదో ఏదైనా ఉంటే తీసుకుపోయి ఆ సమస్య మీరైనా పెట్టుకోండి. చెత్త ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ ప్లాట్ మీద పడిస్తున్నారు. ఓపెన్ ప్లాట్ ఉందనుకోండి, ఇక్కడ ఓడేస్తాడు, ఎన్ని ఓడేసేస్తాడు. చెత్త దాని మంచిగా మా అందరికి సమానంగా వాడుతుంది. అక్కడ పుట్టిన దోమ కూడా అందరికి సమానంగా ఉంటుంది. అది పట్టతోటి మాదే కొంత జాగా ఎవరు తీసుకున్నారు. దాంట్లో అన్ని పెద్ద ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు, గ్లాసులు అన్నీ ఉంటాయి. ఎవరు బాధ్యత తీసుకోరు. మరి పక్కన చెత్త మనం చెత్త కుండి తయారు చేయాల్సిన అవసరం, శుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత మనది కాదా? మోరి తట్టుకుంటే ఒక కట్టే ప్లాస్టిక్ని అవసరానికి తెచ్చుకుంటే పద్ధతి ప్రకారం దాన్ని మున్సిపాలిటీ వాళ్ళకి, చెత్త సేకరణ చేసే వాళ్ళకి ఇవ్వాలి, గ్రామ పంచాయతీ వాళ్ళకి ఇవ్వాలి. ఎక్కడ పడితే అక్కడ పారేయొద్దు. ఇది ప్లాస్టిక్ కాకుండా కొంతది ఛాయ్, వేడివేడి ఛాయ్ పతల కవర్ల, పల్చటి కవర్లో తీసుకొస్తున్నారు ఛాయ్. తనదంటే ఫ్రిడ్జ్లో చేసాం కదా సార్, ఏం కాదు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.